ఒక సైనికుడు బీచ్పై అడుగులు వేస్తుండగా అతని కాళ్ల కింద గట్టిగా మెకానికల్ శబ్దం వినిపించింది. ఇది ఒక సినిమా షూటింగ్. కానీ ప్రముఖ హీరో నిజంగా ల్యాండ్ మైన్పై అడుగు పెట్టాడు. అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్ దాన్ని తవ్వి చూస్తే అది నిజమైన ల్యాండ్ మైన్ అని వారికి అర్థమైంది. వారు అనుకోకుండా షూటింగ్ లొకేషన్లో కాకుండా తప్పుగా మిలిటరీ అధీనంలో ఉన్న లొకేషన్లోకి వచ్చారని తెలిసింది. అక్కడి చట్టాల ప్రకారం పోలీసుల సహాయం కోసం పిలిస్తే మొత్తం సినిమా బృందాన్ని అక్రమంగా ప్రవేశించినందుకు వారికి 10 ఏళ్లు శిక్ష పడుతుంది. ప్రముఖ హీరో చాలాసేపు ఒకే చోట కదలకుండా నిలబడి ఉండడంతో అతని కాళ్లు మొద్దుబారిపోయాయి. ఫైట్ మాస్టర్ వెంటనే దగ్గరలో ఉన్న ఒక మైన్ క్లియరెన్స్ టీంని తెచ్చి పరిస్థితిని అంచనా వేయించాడు. వారు పరిశీలించిన తర్వాత మైన్ డిస్పోజ్ టీం లీడర్ ముఖం మారిపోయింది. అది ఒక ప్రమాదకరమైన స్ప్రింగ్ లోడెడ్ ల్యాండ్ మైన్. అతను కాలు తీయగానే అది పేలిపోతుంది. అంతేకాకుండా అది చాలా పాత ల్యాండ్ మైన్ కావడం వల్ల సేఫ్గా డిస్పోజ్ చేయలేమని చెబుతాడు. ప్రముఖ హీరోని కాపాడడానికి డైరెక్టర్ ఫైట్ మాస్టర్తో ఇలా అంటాడు, నువ్వు హీరోని కాపాడితే నెక్స్ట్ సినిమాలో నిన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని. ఫైట్ మాస్టర్ ఒప్పుకొని జాగ్రత్తగా ఒక డాగర్ను నటుడి షూలోకి నెట్టాడు. 2 చేతులతో బలంగా పట్టుకొని అతని కాలు నెమ్మదిగా తీయమని చెబుతాడు. నటుడు నెమ్మదిగా కాలు బయటకు తీయగలిగాడు. అందరూ ఊపిరి పీల్చుకునే లోపే డైరెక్టర్ తక్షణమే షూటింగ్ బృందాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. ఫైట్ మాస్టర్ను ఒంటరిగా మైన్ మీద ఉంచేశారు. బస్సులో అసిస్టెంట్ అందరినీ తమ ఊర్లకు పోండి అని ఇవిగో మీ డాక్యుమెంట్స్ అని పంచుతుండగా వాటిలో ఫైట్ మాస్టర్ పేరు ఉండదు. ఇంతలో హీరో లగ్జరీ కారులో వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిపోదాం అనుకుంటాడు. బస్సులోని నిజాయితీ గల టీం మెంబర్ వాహనం ఆపి ఇది దారుణం అంటాడు. డైరెక్టర్ మాత్రం 2 నగదు బస్తాలు విసిరి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళండి అంటూ కోపంగా చెప్పాడు. ఇంకా బీచ్ వద్ద ఫైట్ మాస్టర్ మాత్రం ఎంతోసేపు ల్యాండ్ మైన్ మీద అలాగే చలితో వణుకుతున్నారు. అంతలోని సముద్రంలో అలల పోటీ ఎక్కువైంది. అలలు ల్యాండ్ మైన్ వరకు వస్తే అది ఖచ్చితంగా పేలిపోవడం ఖాయం. చివరికి షూటింగ్ బృందం డైరెక్టర్ ఇచ్చిన డబ్బును పక్కన పెట్టి తిరిగి వచ్చి తమ సహచరుని రక్షించుకునేందుకు నిర్ణయించుకుంది. ల్యాండ్ మైన్ టీం కూడా వారికి సహకరించింది. బరువు ఉన్న ఇసుక సంచులను వేసి ఒక బఫర్ జోన్ ఏర్పరచాలని. అందరూ చేతులు కలిపి మానవగోడగా నిలబడ్డారు. ఇసుక బస్తాలు జాగ్రత్తగా ల్యాండ్ మైన్ మీద ఉంచారు. తర్వాత ఫైట్ మాస్టర్ చివరకు తన చేతులు వదిలేశాడు. అతను వదిలిన వెంటనే ఇసుక బస్తాలు కొంచెం కదలడంతో ఒక పేలుడు జరిగింది. అదృష్టవశాత్తు అందరూ అప్పటికే బస్తాల వెనుక కప్పుకొని ఉన్నారు. ఈ సమయంలో ప్రముఖ హీరో నటిస్తూ ఫైట్ మాస్టర్ని పలకరించడానికి వచ్చాడు. అయితే కోపంగా ఉన్న ఫైట్ మాస్టర్ ఒక పంచుతో అతన్ని కింద పడేశాడు. దీంతో హీరోకి తెగ కోపం వచ్చి ఫైట్ మాస్టర్పై బూతులు తిడతాడు. ఆ కోపంలో అతని కాళ్ల కింద మళ్ళీ అదే శబ్దం వినిపించింది. అతను మరో ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టాడు. అయిపోయింది నాకు కథ.